అప్పట్లో నేను బట్టల షాప్ పెట్టుకుందాం అనుకున్నాను కదా, నందికొట్కూరులో అజ్మేరా నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారనమాట. సో చుట్టుపక్కల ఎటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయో, ఒకవేళ వాళ్ళ దగ్గర ఏం కలెక్షన్ ఉంది, వీళ్ళకి ఏం పంపాలి, ఇక్కడ పెడితే వర్కౌట్ అవుతుందా లేదా, ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడనే ఆగిపోతారు, కొత్తది తెచ్చుకోవాలనుకుంటారు, ఉన్నది క్లియర్ చేయాలనుకుంటారు. సో సూరత్ లో ఏ ప్రైజులు అయితే నడుస్తున్నాయో అవే పైసలకి ఇక్కడ మనకి ఇస్తున్నారు, అండ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. ఇది 1100 అమ్మో. అజ్మేరాలో, సూరత్ లో అయినా సరే, ఇక్కడైనా సరే, చిన్న పిల్లల నుంచి అన్ని రకాల వాళ్ళకు, అన్ని సైజుల వాళ్ళకు కూడా అవైలబుల్ అన్నమాట. అన్ని కాటన్ సారీస్ 600 రూపీసేనమ్మా. అందరికీ నమస్తే. సో తమ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా, మొత్తం డీటెయిల్స్ అని లోపల చెప్తారండి. బాగా సౌండ్ ఉంది. షాప్ డీటెయిల్స్ చెప్తాను, అజ్మేరాకి తీసుకొచ్చిర్రు, మళ్ళా సూరత్ పోయినావా అని అనుకుంటున్నారా? కాదు కాదు, అప్పట్లో నేను బట్టల షాప్ పెట్టుకుందాం అనుకున్నాను కదా, అట్లనే నాలాగా పెట్టుకుందాం అనుకునేటోళ్ళు ఇవాళ నందికొట్కూరులో అజ్మేరా నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారనమాట. సో ఫ్రాంచైజీ ఇప్పుడు నందికొట్కూరులో ఉందన్నమాట. అసలు ఫ్రాంచైజీ ఏ బేసిస్ మీద ఇచ్చిర్రు, రిక్వైర్మెంట్స్ ఏంటిది, బడ్జెట్ ఏంటిది, మరి కలెక్షన్ ఎట్లా ఇస్తారు, ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఇలా ఇక్కడ అడిగి తెలుసుకుందాం అనమాట. సో మీ దాంట్లో కూడా ఎవరికైనా ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ అజ్మేరా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా, వెడ్డింగ్ అయినా, రిసెప్షన్ అయినా, నార్మల్ అయినా, పార్టీ వేర్ అయినా అన్ని అక్కడ సూరత్ లో మనకు దొరుకుతాయి. మరి ఇట్లా ఫ్రాంచైజీ ఇచ్చిన దగ్గర ఏం దొరుకుతాయి, ఇవన్నీ కూడా ఇలాంటి వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఇదంతా కలెక్షన్ ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఓనర్ ని పరిచయం చేసుకుందాం. సో ఈయన ఓనర్ అనమాట నందికొట్కూరు అజ్మేరా ఫ్యాషన్ కి. హాయ్ గణేష్ గారు. హాయ్ మేడం, నమస్కారం. నమస్కారం, ఎట్లున్నారు? చాలా బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఎందుకు వచ్చింది ఐడియా ఇట్లా ఫ్రాంచైజీ తీసుకోవాలి, అది కూడా అజ్మేరా నుంచే తీసుకోవాలని? అంటే మేము ఫస్ట్ అయితే మాకు ఫ్యామిలీగా సపరేట్ బిజినెస్ ఉంది మేడం, వేరేది. ఇంకా మేము ఇంకొక బిజినెస్ ఆలోచన వచ్చింది అనమాట మా ఫ్యామిలీ అందరికి, ఎలాగా ఏ బిజినెస్ ఐడియాలో వెళ్ళాలి అనేసి చూస్తున్నప్పుడు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనకి అజ్మేరా ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది అనమాట. వాళ్ళ కాంటాక్ట్ కూడా మనకు దొరికింది. సో మనం ఎలా అప్రోచ్ అయ్యామంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి మనం కాల్ చేస్తే వాళ్ళకి సపరేట్ టీం ఉంది మేడం, మనకి కాల్ రిసీవ్ చేసుకోవడానికి కానీ, కస్టమర్స్ కి రిక్వైర్మెంట్ కనుక్కోవడానికి. వాళ్ళ నుంచి మనకి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మనం ఇప్పుడు వాళ్ళ ఫ్రాంచైజీ కానీ లేదంటే ఈ బిజినెస్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే వాళ్ళు వచ్చేసి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫస్ట్ వాళ్ళ టీం సపరేట్ ఉంటుంది. ఆ టీం వచ్చేసి మనకి ఫస్ట్ లొకేషన్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా తీసుకోవాలనుకుంటున్నారు అని ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కుంటారు. అలాగా వాళ్ళు ఫస్ట్ ప్రైమ్ లొకేషన్ గురించి డీటెయిల్స్ తీసుకుంటారు. అప్పుడు మనం వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ చూసుకొని మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫుల్ ప్రాసెస్ చెప్తారు. అలాగా వీళ్ళ ఫ్రాంచైజీ మోడల్లో 3 మోడల్స్ ఉన్నాయి మేడం బేసిక్ గా. దీనిలో మోడల్ ఏ ఉంటుంది, మోడల్ బి ఉంటుంది, మోడల్ సి ఉంటుంది. అది ఎలా డివైడ్ చేశారంటే మన కస్టమర్స్ అఫోర్డబిలిటీని బేస్ చేసుకుని వాళ్ళు 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. బడ్జెట్ ఇందులో కూడా బడ్జెట్ కంఫర్టబుల్ గా బడ్జెట్ కంఫర్టబుల్ గా. ఏ అంటే ఏ మోడల్ వచ్చేసి మనకి బిలో 12 lakhs నుంచి వస్తుంది మేడం. బిలో 12 lakhs నుంచి ఏ గ్రేడ్ ఏ మోడల్ వస్తుంది. ఏ మోడల్ అందులో వచ్చేసి స్పెషాలిటీ ఏమంటే దాంట్లో ఏ మోడల్ లో ఓన్లీ శారీస్ ఇస్తారు మనకి, అంటే శారీస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బి మోడల్ తీసుకున్నారు అనుకోండి, కొంచెం బడ్జెట్ మనకి ఫ్రెండ్లీగా ఉంటే అది వచ్చేసి మనకి 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మోడల్ వచ్చేసి మనకి శారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ కానీ, లేకుంటే కుర్తీ సెట్ కానీ, లేడీస్ వేర్ మొత్తం, నైట్ వేర్ సూట్స్, నైట్ సూట్స్ అన్ని వచ్చేస్తాయి లేడీస్ వేర్. ఇంకా సి మోడల్ తీసుకున్నారు అనుకోండి, మనం ఇంకా బెటర్ ఉన్నాం. చిన్న ఒక మాల్ లాగా పెట్టేస్తున్నాం. అది వచ్చేసి మనకు 55 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఫుల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. మెన్స్ వేర్ వస్తుంది, కిడ్స్ వేర్ వస్తుంది, లేడీస్ వేర్ వస్తుంది, ఉమెన్స్ వేర్, మొత్తం ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. మనది ఇప్పుడు మనది ఏ మోడల్?
మనదైతే ఇంతకు ముందు వచ్చేసి బి మోడల్ ఉండే మేడం, ఇప్పుడు సి మోడల్ కి అప్గ్రేడ్ చేసాం రీసెంట్ గా. సో ఫ్రాంచైజీ బాగా రన్ అయింది కాబట్టి బి మోడల్ నుంచి సి అట్లా కన్వర్ట్ అవ్వచ్చా మళ్ళీ? ఆ ఫెసిలిటీస్ మనకి ఎప్పుడైనా ఉంటుంది, కంపెనీ సపోర్ట్ వస్తుంది. సో ఫ్రాంచైజీ అనగానే వాళ్ళు చూసే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళ నుంచి 2 మెంబర్స్ వచ్చి లొకేషన్ ఏంటి లొకేషన్ చూస్తారు మేడం. వాళ్ళ నుంచి ఫస్ట్ మనము వాళ్ళు చెప్పే టర్మ్స్ మనకు కానీ ఓకే అనిపించింది అనుకోండి, మనం కొంచెం సెక్యూరిటీ డిపాజిట్ లాగా కొంచెం పే చేయాల్సి ఉంటుంది. అది చాలా మినిమల్ ఉంటుంది. అలా చేస్తే వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళ టీం నుంచి 2 పంపిస్తారు అనమాట. వాళ్ళు వచ్చి మన ప్రైమ్ లొకేషన్, మన ఓన్ లొకేషన్ కి వస్తారు. వచ్చి మన లొకేషన్ ఎట్లా ఉంది, లేకుంటే షాప్ గానీ ఏరియా గానీ మనకు సరిపోతుందా అది ఒకటి చూస్తారు. మెయిన్ గా మనది షాప్ ఓకే, లొకేషన్ సరిపోయింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మార్కెట్ సర్వే చేస్తారు. అంటే మన ఊర్లో ఏ షాప్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ బిజినెస్ పెడితే సక్సెస్ఫుల్ రన్ అవుతుందా లేదా, గ్రౌండ్ వర్క్ అంతా వాళ్ళే చేసి పెడతారు. సుశీరా, సో చుట్టుపక్కల ఎటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయో, ఒకవేళ వాళ్ళ దగ్గర ఏం కలెక్షన్ ఉంది, వీళ్ళకి ఏం పంపాలి, ఇక్కడ పెడితే వర్కౌట్ అవుతుందా లేదా, ఇదంతా కూడా మనం కొంచెం మినిమల్ అమౌంట్ డిపాజిట్ కింద చేస్తే వాళ్ళ టీం వచ్చి వాళ్ళే సర్వే చేసి మనకు సజెస్ట్ చేస్తారు. ఓ నైస్. అండ్ ఫ్రాంచైజీ అనగానే ఇంత ఎస్ఎఫ్టీ ఉండాలా, మా ఇంటీరియరే ఉండాలా, ఇట్లాంటి అన్ని వింటాము. సో అజ్మేరాకి వస్తే అట్లాంటివి ఏమున్నాయి? అట్లా అంటే కొంచెం ఏరియా అయితే కొంచెం అది మిమ్మల్ని మీకు ప్లస్ చేస్తందుకే అది ఏరియా ఉంటుంది. ఇంకా ఇంటీరియర్ అనేది వాళ్ళు ఒక మోడల్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ మోడల్ చూపిస్తారు, మన ప్లేస్ ని తగ్గట్టు మనం మాడిఫై చేసుకోవచ్చు. దాన్ని ఇలాగే పర్ఫెక్ట్ గా ఉండాలని ఏం కాదు, ఎందుకంటే మన ఒక్కొక్క స్పేస్ ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు మనకి. ఓకే. అండ్ ఇప్పుడు సూరత్ అనేసరికి రకరకాల అందరు పోయి చేస్తారు. ముంబై నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఇంక ఇట్లా రకరకాల కోల్కతా నుంచి అన్ని ప్లేస్ల నుంచి పోతారు కాబట్టి అక్కడ వైడ్ రేంజ్ ఉంటుంది. అక్కడ ఇదంతా మనం దింపలేం, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి సర్టెన్ టేస్ట్, సర్టెన్ ప్యాటర్నే మనం వేసుకుంటాం కాబట్టి. సో నందికొట్కూరుకు వచ్చేసరికి ఏం కలెక్షన్ ఇక్కడ స్పెషల్? మనకి కలెక్షన్ అనేది వాళ్ళు మనకి సపరేట్ గా ఒక సేల్స్ పర్సన్ ఇస్తారు మేడం మన కంపెనీ ద్వారా. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి మన లొకేషన్ ఆంధ్రప్రదేశ్ ఐడియా ఉంటుంది, మన లొకేషన్ లో ఏమేమి ఐటమ్స్ పోతాయి అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ వెళ్తుంటారు కాబట్టి మనకంటే వాళ్ళకే కొంచెం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మనము మన లొకేషన్ ని బట్టి మనకి ట్రెండింగ్ మోడల్స్ కావాలంటే అవి కూడా చూస్ చేసుకోవచ్చు మేడం. బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే 2 సైడ్ కమ్యూనికేషన్ వస్తుంది మనకి కంపెనీ ద్వారా. సో A to Z ఒక మెంటర్ లాగా నడిపిస్తారు. ఏదో ఫ్రాంచైజీ పెట్టించి డబ్బులు తీసుకున్నట్టు కాకుండా గ్రౌండ్ వర్క్ చేసి వర్కౌట్ అవుతుందా లేదా, ఎస్ఎఫ్టీ ఏంది, లైటింగ్ ఏంది, అవన్నీ కాక ఇక్కడ ప్లేస్ లో ఏ కలెక్షన్ వర్కౌట్ అవుతుంది, ఏ కలెక్షన్ అయితే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేది వాళ్ళు తెలుసుకొని అండ్ వీళ్ళ తరపు నుంచి కూడా చిన్న ఇన్పుట్స్ తీసుకొని మొత్తంగానైతే మనకు షాప్ పెట్టిస్తారు అనమాట. సో ఇప్పుడు మన నందికొట్కూరు బ్రాంచ్ లో ఏం స్పెషల్? నందికొట్కూరు బ్రాంచ్ లో మనకి A to Z ఉంటాయి మేడం. మనకి శారీస్ నుంచి కుర్తీస్ కానీ, కుర్తీ సెట్, నైట్ వేర్, ఆల్ ఇన్ వన్ వస్తుంది. రీసెంట్ గానే అదే చెప్పాము కదా మేడం, కాబట్టి మన కిడ్స్ వేర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఆ కిడ్స్ వేర్ లో మనకి బార్న్ బేబీ నుంచి 15 years బేబీస్ కిడ్స్ వరకు, లేడీస్, జెంట్స్ ఇద్దరికి దొరుకుతాయి. బాయ్ గర్ల్ కి 0 సైజ్ నుంచి దొరుకుతాయి. సో సేమ్ అజ్మేరా లాగానే ఇక్కడ కూడా 0 సైజ్ నుంచి అప్ టు ఇంకా ఏజ్ లిమిట్ లేకుండా అన్ని రకాలై దొరుకుతాయి మనం గనక సి మోడల్ తీసుకుంటే. సో మనం ఒకసారి అయితే మన దగ్గర ఉన్న మోడల్ చూద్దాం. సో అన్న వాళ్ళది బి మోడల్ కానీ సి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళ దగ్గర అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. సో ఇదంతా చూస్తే మనం రిసెప్షన్ వేరా అన్న? ఇవంతా వర్క్ పార్టీ వేర్ లాగానే, రిసెప్షన్, ఎంగేజ్మెంట్ లో ఏదైనా సరే. ఇవైతే మనకు బ్రైడల్ వేర్ వస్తుంది. బ్రైడల్ వేర్ చూపించండి సుశీల. మనకు బయట షాపింగ్ మాల్ లో లక్షలలో దొరికేది ఇక్కడ మనకు చాలా తక్కువ ప్రైస్ కే దొరుకుతుంది. సో కంప్లీట్ పార్టీ వేర్ బ్రైడల్ వేర్ శారీ అనమాట. ఇగో ఇది కూడా. సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సూరత్ వాళ్ళ షాప్ కదా, మన తెలుగు కలెక్షన్ ఉండదేమో అని మీరు అసలు భయపడొద్దు. ఇవన్నీ మనం కట్టుకునే చీరలు చూస్తున్నారా. సో ఇది బ్రైడల్ వేర్. ఇది బ్రైడల్ వేర్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అయిందన్న? దీనిలో మనకి 2000 నుంచే స్టార్ట్ ఉంటుంది. 2000 నుంచే బ్రైడల్ వేర్ ఉంటుందా? ఇప్పుడు ఆ రెడ్ కలర్ ఎంత? ఇది 2700 మేడం. ఓ 2700 కి ఇంత మంచి ఏమంటారు బ్రైడల్ వేర్ శారీ వచ్చింది, పార్టీ వేర్. సో ఇవి ఏం చీరలు అన్న? ఇవి మనకి పట్టు వస్తుంది మేడం, బనారస్ పట్టు.
ఎంత సాఫ్ట్ క్లాత్ ఉందో. సో క్లాత్ సాఫ్ట్ ఉంటే అది ప్యూర్ బనారస్ కింద లెక్క చేస్తాం. సో చీరలు కొనేటోళ్ళందరికీ తెలుస్తుంది కదా, ఇదైతే అంత సాఫ్ట్ ఉందన్నమాట. అండ్ కలర్ కాంబినేషన్ చూడరి, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కలర్స్ పింక్ అండ్ గ్రీన్. సో ఇదెంత ప్రైస్ నుంచి స్టార్ట్ ఉందన్న? అది 2200 లో వస్తుంది మేడం మనకి. 2200 అయినా అది ఫుల్ మళ్ళీ జరీ వస్తుంది మేడం. అదే కదా, సిల్వర్ జరీ ఉంది. మరి సూరత్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, మనకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎక్క యాడ్ చేసి ఎక్క చెప్పారా? మీరు కూడా అలా లెక్కనే తక్కువ చెప్తున్నారు. అట్లేం లేదు మేడం, మనకు అంది డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి మనకి కంపెనీ రేట్లే ఉంటాయి. మన రేట్స్ కూడా మనం వేసేది ఏమి ఉండదు, అంత కంపెనీ వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకొక విషయం, సో ఫ్రాంచైజీ అనగానే వీళ్ళు ఇట్లా అన్ని పెట్టించినా సరే ఎవ్రీ మంత్ మనం సేల్ అయిన దాని మీదకి కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలా అనేది కొన్ని దాని మీద నడుస్తుంది. మనం అట్లేమన్నీ మన దానికి అట్లేం లేదు మేడం. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చేసిన తర్వాత వాళ్ళు ఇంకా మనకి సపోర్ట్ అయితే మనకి ఎంతసేపు మనం కంటిన్యూ ఉంటామో వాళ్ళతో మన జర్నీ ఎంత వరకు ఉంటే అంతవరకు మనకు సపోర్ట్ ఇస్తారు. అట్లా అగ్రిమెంట్ ఏమైనా రాపించుకుంటారా? ఉంటుంది మేడం అగ్రిమెంట్. ఎన్ని సంవత్సరాలు? 5 years ఉంటుంది మేడం. 5 years. తక్కువ ఇప్పుడు ఏ మోడల్ వాళ్ళైనా సరే 5 years. ఎవరైనా అంతే మేడం. 5 years 5 years అగ్రిమెంట్. అండ్ ఈ చీరలు ఎంత అన్న? అది కూడా 2000 మేడం. పట్టు చీరలు 2000. ఎంత బాగుందో, పెళ్లి పిల్ల చీర రెడ్ కలర్ ఇది. చూడు బాగుందా నాకు? అండ్ నెక్స్ట్ ఇట్లా డార్క్ కలర్సే కాదు, ఇప్పుడు పేస్టల్స్ కలర్స్ రన్నింగ్, కొంతమందికి పేస్టల్ కలర్స్ కూడా ఇష్టం కదా, సో వాళ్ళ కోసం ఈ చీర అనమాట. అబ్బా ఇది ఎంత బాగుంది. ఎంత అండి ఇది? అది 3000 వస్తుంది. 3000. సో ఇది బేబీ పింక్ ఇంకా పీచ్ కలర్. నైస్. సో కంప్లీట్ గా బ్రైడల్ వేరు, పార్టీ వేరు అట్లా ఇట్లానేం కదా, అన్ని రకాల శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడికి రండి చూపిస్తా. సో ఇవి ఏమంటారు, పార్టీ వేర్ లోనే డిఫరెంట్ కలెక్షన్. సో ఫ్యాన్సీ టైప్ ఉంటుంది, కొంచెం చిన్న చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకు ఇదన్నమాట. అలాగే లైట్ గా కొంచెం స్టోన్ వర్క్, కొంచెం స్టోన్. ఇదైతే మనకి మళ్ళీ రీసెంట్ గా లంగా ఓని టైప్ మోడల్ అంటున్నారు కదా. ఓకే, హాఫ్ సారీ మోడల్. దీని మీద బొమ్మ ఉంటది కదమ్మా, సో ఇట్లా లంగా ఓని మోడల్ అనమాట. చూసిరా, లేటెస్ట్ ట్రెండింగ్ లో ఏముంటే ఆ కలెక్షన్ అంత ఉంటది అన్నట్టు. ఇది ఈ సారీ వస్తుంది. సో దీని ప్రైస్ ఏంటన్నా? అది 900 ఓన్లీ మ్యామ్. అది 900ఏనా? నైస్. ఇక చూడు పేస్టల్ కలర్స్ లో ఎంత బాగుందో, చాలా లైట్ వెయిట్, మంచి స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్ అన్ని ఉన్నాయి. ఇదెంత అన్న? అది 1800 మేడం. 1800. సో ఇది ఇప్పుడు చాలా మంది కట్టుకుంటున్నారు. సో ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా ఈ కలెక్షనే రన్ అవుతుంది. సరే ఇన్స్టాగ్రామ్ అంటే అదికొచ్చింది. సో ఇన్స్టాగ్రామ్ ఇవాళ రేపు యూట్యూబ్ అన్నిటికన్నా పెద్ద బిజినెస్. మీరు ఏ మూలలో పెట్టుకున్న షాప్ నడుస్తుంది మీరు ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ మంచిగా చేసుకుంటే. మరి మన బ్రాంచ్ ఏమో అక్కడ, మీకు ఈ ప్రమోషన్ అంతా ఎట్లా? అది కూడా మనకి కంపెనీ నుంచే ఫెసిలిటీ ఉంది మేడం. కంపెనీ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని కంపెనీ వాళ్ళే మనకి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి మన ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. వాళ్ళే ఎప్పుడు అప్డేట్స్ అప్లోడ్ చేస్తా ఉంటారు మనకి. అవునా? అది కూడా కంపెనీ నుంచే సపోర్ట్. సో ఇప్పుడు మీకు పేజ్ ఉంది మేడం, అజ్మీరా ట్రెండ్స్ నందికొట్కూర అని ఉంటుంది. అజ్మీరా ట్రెండ్స్ నందికొట్కూర అని ఉంటుంది. సో వాళ్ళే మీ పేజ్ ని హ్యాండిల్ చేసి లేటెస్ట్ కలెక్షన్ అంతా అప్లోడ్ చేస్తా ఉంటారా? ఓ, సో మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఓ, ఇక్కడ లోకల్ మార్కెట్ వాళ్ళే చూసుకున్నారు అండ్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే చూసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూసిరు కదా, 800 నుంచి 2000 లోపే చాలా అద్భుతమైన పార్టీ వేర్ శారీస్ అండ్ అకేషనల్ గా వేసుకునే శారీస్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఈ కలెక్షన్ అంతా ఏందన్నా? ఇవంతా మనకి శారీస్ సెక్షన్ మేడం. దీనిలో మనకి ఫ్యాన్సీ ఉన్నాయి, పట్టు ఉన్నాయి, వర్క్ శారీస్ ఉన్నాయి, బనారస్ టైప్ అన్ని ఉన్నాయి మేడం. ఈ సెక్షన్ అంతా మనకి శారీస్. ఓకే, నేను చిన్నగా మీ షాప్ టూర్ వేసి వస్తా, మీరు ఉండండి. సో నేను అజ్మీరాలో అన్ని దొరుకుతాయని చెప్పిన కదా, అక్కడ చూడు లెహంగా కూడా ఉంది. సో లెహంగా, శారీ అండ్ కుర్తా. సో ఇట్లా అన్ని వెరైటీస్ ఉంటాయి. వీళ్ళది ఇంకో వారం రోజుల్లో సీ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లల సైజ్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మీకు ప్రతి బాక్స్ మీద చీరలు ఏమున్నాయి, ఎట్లున్నాయి అనేటి వీళ్ళు ఇట్లా మనకు ఒక పిక్చర్ ఇచ్చేస్తారనమాట. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఇట్లాంటి చీరలు ఉంటాయి. సో ఇందులో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి? కాటన్ ఉంది, పట్టు ఉంది, దాని తర్వాత సెమీ కాటన్ ఉంది, ఇగో ఇట్లాంటి బనారస్ లాంటివి ఉన్నాయి. అండ్ ఈ రెడ్ కలర్ శారీ చూడు, జార్జెట్ లాంటిది. సో అన్ని రకాల శారీస్ ఉన్నాయన్నమాట. అండ్ క్రష్ శారీ కూడా ఉంది. సుశీరా, నైస్. ఇంత కలెక్షన్ ఉంది కదన్న, ఒకవేళ అంటే ఇప్పుడు ట్రెండ్ తొందరగా అయిపోతుంది, ఏదైనా సరే కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది. ఒకవేళ పాత స్టాక్ ఏమన్నా ఉంటే ఏంటి పరిస్థితి? అదే మేడం, మనకి ఫ్రాంచైజీ తీసుకుంటే మన కంపెనీ నుంచి వచ్చే పెద్ద బెనిఫిట్ అంటే అదే అనమాట. మనకి ఏదన్నా స్టాక్ ఉన్నా లేదన్నా ఏదన్నా కొంచెం చాలా టైం నుంచి డెడ్ అయిపోయినా మన కంపెనీ వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు. దాని ప్లేస్ లో మనం కొత్త స్టాక్, కొత్త కలెక్షన్ ట్రెండింగ్ ఏదైనా అవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఓ,
డెడ్ స్టాక్ ని కూడా వీళ్ళే క్లియర్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మనం 3 lakhs వర్త్ మెటీరియల్ అంతా ఇచ్చేసినాం, మళ్ళీ 3 lakhs వర్త్ కొత్త స్టాక్ తెచ్చుకోవచ్చు మేడం. నైస్. చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడనే ఆగిపోతారు. కొత్తది తెచ్చుకోవాలనుకుంటారు, ఉన్నది క్లియర్ చేయాలనుకుంటారు. దాని మధ్యలో అటు ఇటు కొట్టుబిట్టాడుతూ ఉంటారు. ఇప్పుడు అజ్మీర్ అనే ఆ బాధ్యత తీసేసుకుంది. సో ఇటు పక్కకి అంతా ట్రెండీ టాప్స్ అన్నమాట. వెస్టర్న్ మోడల్ ఎల్లో కలర్. సో ఇవే ప్రైస్ నుంచి ఉన్నాయన్న? ఇవి మనకి 400 నుంచే ఉంటాయి మేడం. 400 నుంచే ఉంటాయి టీ షర్ట్స్. సో ప్రైస్ తక్కువ ఉంది కదా అని క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ గారు. ఇదంతా వెస్టర్న్ టాప్స్, ఇవేమో కుర్తీస్. కాలేజ్కి పోయే పిల్లలకి రెగ్యులర్ గా చాలా బాగా యూజ్ అవుతాయి. మంచి కాటన్ సాఫ్ట్ లో ఉంది. అండ్ ఇక్కడ నెక్ ఏమో మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇట్లా ఇష్టం లేని వాళ్ళకి ఇట్లా సేమ్ ఒకటే కలర్ లాగా కూడా ఇట్లా కుర్తీస్ కూడా ఉన్నాయి. సో ఇవే రేంజ్ నుంచి ఉన్నాయన్న? ఇవైతే మనం కాలేజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 200-300 నుంచి కూడా ఉంటాయి మేడం మనకి. సో ఇది చికెన్ కారీ అంటారు కదా? ఇది కూడా చాలా ట్రెండ్, చాలా మందికి ఇష్టం ఇది. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ బయట అయితే. ఈడెంత అన్న? ఇక్కడైతే మనకి 600 మేడం. 600 గా వస్తుందా? 1000 అడుగుతారు బయట. సో మరి ఈ స్టాక్ అయిపోతే మీరు వెళ్ళి ప్రతిసారి తెచ్చుకోవాలా లేకపోతే ఎట్లా? లేదు మేడం, మనకి అంత దూరం వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకి సపరేట్ గా ఒక సేల్స్ పర్సన్ అరేంజ్ చేస్తారు. సో వాళ్ళ ద్వారా మనం వీడియో కాల్ ఫెసిలిటీలో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మనకి రిక్వైర్మెంట్ ఉందంటే మనం డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు మేడం. అది మన ఇష్టం. ఓకే. సో పాత స్టాక్ ని పంపాలి అనుకున్నప్పుడు ఎట్లా పంపుతారు? మనం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం మేడం. సో వాళ్ళు మనకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో మనం కూడా అలాగే ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో అక్కడ ఉంది బిజినెస్, నమ్ముతామా నమ్మమా, ట్రస్ట్ వర్తియా కాదని ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి. మీరు న్యూ ఫ్రాంచైజీ ఓనర్ కింద మీరేం చెప్తారు? లేదు మేడం, ఇదైతే జెన్యూన్ కంపెనీ అన్నమాట. మనం ఏది చేసినా వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు మేము కూడా ఐడియా లేదు అసలు. వాళ్ళ దగ్గర ఒకసారి కాంటాక్ట్ అయిన తర్వాత మేము వేరే కంపెనీస్ దగ్గరకే వెళ్ళలేదు అసలు. మొత్తం వాళ్ళ దగ్గరే చేసామంట. ఫుల్ ట్రస్ట్ వర్తి ఉంటుంది. మనకి ఏది ఉన్నా ట్రాన్స్పరెంట్ గా వెంటనే బిల్లింగ్స్ అయిపోతాయి, వెంటనే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ గానీ ట్రాకింగ్స్ గానీ అన్ని మనకి వచ్చేస్తాయి మేడం. ఓకే. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఈ ఆఫీస్ లాగా షాప్ లాగా ఓపెన్ అవ్వ నీకు ఎంత టైం పట్టింది? మీరు కన్ఫామ్ గా ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోయి నచ్చేసిందంటే విత్ ఇన్ 1 month లో కూడా చేసేస్తారు మేడం. 1 month లో పెట్టేస్తారు. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో లేకపోతే చిన్న కొట్లలో కొనుడు ఇట్లాంటి అలవాటు. ఇవన్నీ కాదనుకొని మీరు ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరే సొంతంగా బ్రాండ్ తో రాకుండా లేకపోతే ఏదైనా పెద్ద ఇంకొక మనకు సంబంధించిన లోకల్ నుంచి ఫ్రాంచైజీ తీసుకోకుండా అజ్మీర్ అని ఎందుకు పిక్ చేసుకున్నారు? ఎందుకంటే మనం ఇక్కడ లోకల్ గా తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఈ మార్కెట్ అంతా మనకి మెయిన్ సూరత్, ముంబై అక్కడ నుంచి వస్తుంది. మెయిన్ అట్లాంటప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ తీసుకోకుండా మనం డైరెక్ట్ కంపెనీనే అప్రోచ్ అయితే మన కంపెనీ రేట్స్ వస్తాయి కదా మేడం. జనాలకు కూడా ప్లస్ అవుతుంది, మనకి కూడా ప్లస్ అవుతుంది. ప్లస్ మన కంపెనీ సపోర్ట్ ఉంటుంది. మన ఓన్ బ్రాండ్ చేయాలనుకుంటే అది జనాలకు రీచ్ అంత చాలా కష్టం అవుతుంది. అదే ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన కంపెనీ కాబట్టి మనకు అది కూడా మన బెనిఫిటే అన్నమాట. కంపెనీ ద్వారా మనం ఇంకా పబ్లిక్ కి రీచ్ అవుతాం ఎక్కువగా. క్వాలిటీ కూడా ఉంటుంది. ఎంత మంచి పాయింట్ చెప్పారు. సో ఇప్పుడు ఎక్కడ ఏ షాప్ లో అయినా సరే సామాన్ అంతా రావాల్సింది సూరత్ నుంచే. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఒక ప్రైస్ వేసి మనకు ఒక ప్రైస్ వచ్చే బదులు ఈ మధ్యవర్తిత్వాన్ని మొత్తం కట్ చేసి డైరెక్ట్ సూరత్ నుంచి మనకు వస్తున్నాయి. సో సూరత్ లో ఏ ప్రైజులు అయితే నడుస్తున్నాయో అవే పైసలకి ఇక్కడ మనకి ఇస్తున్నారు. అండ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సో ఇదంతా కుర్తాల సెక్షన్ అన్న? అవును మేడం. లాంగ్ ఫ్రాక్సా? ఒకటి తీసి చూపి అన్న. లావెండర్ వచ్చింది మంచిగా. షరారానా? చూసిరా కాలేజ్ పిల్లలకి మన నంది కొట్టుకురు. ఇప్పుడు ఈ షాప్ అనేది ఎన్ని ఊర్లను కవర్ చేస్తుంది అందాజా? ఇక్కడ మనకు చుట్టుపక్కల ఒక 20 ఊర్లన్నా ఉంటాయి మేడం. చుట్టుపక్కల మనకి పల్లెటూరులో చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వెళ్తే మనకి నియరెస్ట్ డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ ఏరియా మొత్తం మనం కవర్ చేయొచ్చు మేడం. ఇక్కడ దాదాపు ఒక 50 అనుకోండి, అంతేనా? సో ఇది కాలేజ్ పిల్లలు. చూసిరా, మీకు హైదరాబాద్ లో ముంబైలో దొరికే మెటీరియల్ కి ఏమాత్రం తక్కువ పోదు. ఈ పక్కకు స్లిట్ పక్కకు చిన్న చిన్న స్టోన్స్, థ్రెడ్ వర్క్ అండ్ షరారా విత్ దుప్పట్ట. చూసిరా? సో మీ ఫ్రెషర్స్ డేలు, ఫేవరల్ పార్టీలు, ఇంకే ఫంక్షన్స్ కైనా హ్యాపీగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు. ఇది ఎంత ప్రైస్ అన్న? ఇది మనకి 1100 ఉంటుంది మేడం. అంతేనా? అంతే మేడం. 1100 అట.
ఇదంతా. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసి కొనుక్కోవాలి అనుకుంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలి? మనది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మేడం, అట్లయినా అప్రోచ్ అవ్వచ్చు మేడం. అట్లా కంపెనీ వాళ్ళే మనది డీటెయిల్స్ ఇస్తారు, అలా కూడా మనం ఆర్డర్ చేయొచ్చు, మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం మేడం. అవునా? సో అదంతా మీరే చూసుకుంటారు? చూసుకుంటాం. నేను అప్పుడు సూరత్కి వెళ్ళి నేను షాపింగ్ వీడియో పెట్టినప్పుడు ఒక్కొక్క పీస్ కొనుక్కునేటోళ్ళకి చాలా కష్టం కదా, ఆడదాకా ఏం పోతాము ఇట్లాంటి అన్ని అనుకున్నారు కదా. అసలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే సేమ్ మనకు సూరత్ లో దొరికే ప్రైస్ కే మీరు సింగిల్ పీస్ కి సింగిల్ బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇదంతా అవి షరారాలు ఇవన్నీ. ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి మేడం, మనకి పార్టీ వేర్ గానీ లాంగ్ గౌన్ విత్ చున్నీ రిసెప్షన్స్ కి బర్త్డేస్ కి చాలా అంటే చాలా బాగుంటది. నైస్. ఇదెంత అన్నా? ఇది మనకి 1800 వస్తుంది మేడం. 1800 అయినా? అది 1100, ఇది 1800. దీనికి ఇంకెంత ఎక్కువ వర్క్ ఉంది, ఎంత పేస్టల్ కలర్, ఎంత బాగుంది. విత్ క్యాన్ వస్తుంది మేడం. ఇది క్యాన్ అవును, ఇగో విత్ క్యాన్ డిజైనర్ వేర్ లాగా. ఓ నైస్. అండ్ ఇవేంటి అన్న? ఇవి మనకి హాఫ్ శారీ టైప్ మేడం. ఓ తీయండి, లేంది లేదు కదా? లేదు, అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి మనకి విత్ క్యాన్ తో దొరుకుతుంది, చూసిరా? సో దుప్పట్టా ఇది స్టిచ్ చేయించుకోవాలి కదా? అవును మేడం, సైడ్ స్టిచ్ చేయించుకోవాలంటే. ఓకే. సో బ్లౌజ్ అనేది ఇక్కడ లోపల వస్తుంది, దీనికే స్టిచ్ చేసిర్రు. ఇది మనము మన సైజెస్ కి తగ్గట్టు, మన మెజర్మెంట్స్ కి తగ్గట్టు స్టిచ్ చేయించుకోవాలా. సో లెహంగా విత్ చున్నీ అండ్ బ్లౌజ్. దీని ప్రైస్ ఎంత ఉందన్న? ఇది మనకి ఓన్లీ 1100 మేడం. ఇది కూడా ఇది 1100? అమ్మో, ఇవాళ రేపు టీవీలో పనిచేసేటోళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళే కాదు, ఎవరైనా సరే వన్ టైం యూజే అయిపోయింది బట్టలు. ఎందుకంటే మనకు అంత అవైలబుల్ అయిపోయినాయి ఇంత తక్కువ ప్రైస్ లకు వస్తే. సో ఒకదే దాని మీద బగ్గిన్ వేస్ట్ చేయకుండా ఒక 2-3 సార్లు వేసుకొని మన చెల్లెలకు అక్కలకి ఇచ్చేసుకొని అట్లా రొటేట్ చేసుకునేందుకు ఇంత మంచి బడ్జెట్ ఉంటే అది మనకు చాలా ప్లస్ కదా. సో ఇవన్నీ అవే మేడం. ఓకే, చూసిరా? మంచి ఏమంటారు, ఎన్ని మంచి కలర్స్ ఉన్నాయో, ఎన్ని మంచి డిజైన్స్ ఉన్నాయో. ఓ నైస్. సో లేని కలర్ లేదు ఈ లెహంగాస్ లో. ఈ బొమ్మల మీద ఉన్నట్టే డ్రెస్సులు ఉంటాయి, చూసిరా? అయ్యో ఇట్లా ఉంటది. నైట్ టైం పార్టీలకి లైట్ కలర్, ఆ లైట్లకి చాలా బాగుంటది. సో ఈ పైన సెక్షన్ అంతా అదే. ఇదేంటన్నా చికెన్ కర్రీయా? ఇది కాదు మేడం, అది కూడా లాంగ్ ఫ్రాక్. మనకు శారీ క్లాత్ లో వస్తుంది, ఇది అన్ని నెట్ లో అట్లా ఉంటాయి. ఓకే, ఎవరికన్నా ఇట్లా ఇంత షైనింగ్ ఇంత ప్రింటెడ్ ఇష్టం లేని వాళ్ళ కోసం ఇట్లాంటి కలర్స్ లో వస్తుంది, చూసిరా? ఎంత బాగుందా? పేస్టల్ కలర్ ఇది. అండ్ చాలా చిన్న థ్రెడ్ వరకు అక్కడక్కడ చమ్కీలు మాత్రమే, సాఫ్ట్ గా చాలా బాగుంది. సో ఇది ఇంకా కొంచెం హెవీగా ఉంది, సాఫ్ట్ అండ్ హెవీ. అండ్ ప్రతి డ్రెస్ కూడా క్యాన్ తో వచ్చింది మనకు, లాంగ్ ఫ్రాక్ అయినా సరే లెహంగా అయినా సరే. సో ఇదే ప్రైస్ నుంచి ఉన్నాయన్నా? ఇది మనకు 2000 ఉంది మేడం. అంతేనా? ఇది మనకు శారీ క్లాత్ లో వస్తుంది, క్రష్ మోడల్ లో వస్తుంది కాబట్టి. ఓ 2000. ఇదేంటన్నా? అమ్మో, క్రాప్ టాప్ మేడం. చూపించండి ఎంత బాగుందో. నేనే చేసేటట్టున్నా షాపింగ్. దీనికి బొమ్మ పెట్టలేరా నీళ్ళు? నైస్. ఇప్పుడు చూసిరా, ఇక్కడ మనం ఏమేమి కవర్ చేసినాం? కుర్తా, వెస్ట్రన్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్, దాని తర్వాత ఇప్పుడు క్రాప్ టాప్. సో ఇట్లా స్కర్ట్, ఇది టాప్, ఇది చున్నీ, కంప్లీట్ సెట్. ఇదేంట నా స్టార్టింగ్ ప్రైస్? ఇది మనకు 1900 వస్తుంది మేడం. 1900 నుంచి స్టార్ట్. సో ఇది రిసెప్షన్లకు, దాని తర్వాత ఏ ఫంక్షన్ అయినా, రిసెప్షన్ పెళ్లిలోనే కాదు, ఇప్పుడు చిన్న ఫంక్షన్ కూడా మనం మంచిగా రెడీ అవుతున్నాం కదా అందరం. సో బాగుంటుంది. దీంట్లో కలర్స్ చూసిరా? సో సూరత్ అనగానే ఏం కలర్స్ ఉంటాయో అగ్గడు ఉంటాయని ఇట్లా అనుకుంటారు. ఇవి చూడు, మనం వేసుకునే కలర్స్ ఎంత నీట్ గా డీసెంట్ గా ఉన్నాయి. చున్నీ హైలైట్ వచ్చినప్పుడు ఈ పార్ట్ అంతా డల్ చేసినారు, ఈ పార్ట్ డల్ ఉన్నప్పుడు చున్నీని హైలైట్ చేశారు. సో కాంబినేషన్ కింద వీళ్ళు వర్క్ చేసిరు అనమాట. ఇదంతా మనకు అదే సెక్షన్. ఇవన్నీ శారీస్, కాటన్ శారీస్ వస్తాయి మేడం. ఓ ఇవెంత అన్నా? ఇవి అయితే మనకి 600 నుంచే ఉంటాయి మేడం కాటన్ శారీస్. 600 నుంచే కాటన్ చీరలు ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా కాటన్ చీరలేనా? ఇదంతా మనకి లేటెస్ట్ గానే ఉంటాయి. ఇట్లా బొమ్మలు ఉంటాయి, లేటెస్ట్ కలెక్షన్ ఇదంతా. నైస్. కిందంతా కూడా మళ్ళీ కుర్తాస్ ఉన్నాయన్న? అన్ని కాటన్ సారీస్ 600 రూపీస్ ఏనమ్మా. సో రెగ్యులర్ యూజ్ కి మంచిగా తీసుకోవచ్చు. కింద ఏంటి అన్న? ఇవి కూడా మనకి షరారా మోడల్ లో ఇంకా డిజైన్స్ వెరైటీస్ వస్తాయి. ఓ ఒక్క మోడలే కాదు, షరారాలోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ డిజైన్స్ వస్తాయి మనకి. నైస్. ఓకే. సో అప్పర్ బాడీ అంతా వర్క్ వచ్చి షరారా అండ్ చున్నీ. సో దీని ప్రైస్ ఎట్లుంది?
ఇది కూడా మనకి 1300 లో వస్తుంది మేడం. 1300 లో వస్తుంది. హ్యాపీగా వచ్చి షాపింగ్ చేయండి అమ్మా. అండ్ మీ దాంట్లో ఎవరైనా కొత్త ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే కూడా అజ్మీరా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తా. అండ్ నియర్ బై నందికొట్కూరులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, వీళ్ళ ఫోన్ నంబర్స్ కూడా కింద నేను డిస్ప్లే చేస్తా. ప్లీజ్ వచ్చి విజిట్ చేసి షాపింగ్ చేయండి. అండ్ మన సైడ్ పెళ్లిళ్లకు పెద్ద షాపింగ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఫంక్షన్ వస్తూనే ఉంటది. ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం, నెక్స్ట్ దీపావళి వస్తుంది. అంటే ఇట్లా బల్క్ గా ఒక 60 మందికి ఇచ్చేందుకు, పెళ్ళప్పుడు 100 మందికి కొంటారు, పెళ్లి పిల్లకి ఒక్కలకే కాకుండా. సో అసౌంటి కలెక్షన్ కూడా ఉంటుందా అంత క్వాంటిటీలో? పెట్టుబడిలో కావాలంటే మనకి 600 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి మేడం. అట్లాంటివి ఉన్నాయి. క్వాంటిటీ అంటే మనకి మల్టిపుల్ డిజైన్స్ వస్తాయి మేడం, క్వాంటిటీ అయితే దొరుకుతాయి మనకి. ఇప్పుడు మనం ఒకవేళ కొన్ని తీసుకున్నాం, మళ్ళీ మనకు ఆ మోడల్ కావాలి అంటే కూడా తెప్పిస్తాం మేడం మనకి. ఓ, సో మీ వెడ్డింగ్స్ అయినా ఇంట్లో అకేషన్స్ ఉన్న బల్క్ లో మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా 600 నుంచి స్టార్టింగ్ ఉంది కాబట్టి పెట్టుబడి చీరలు. సో మీరు నచ్చినవి తీసుకోండి. ఇంకా కావాలి అదే దాంట్లో అన్నా గానీ ఏదైనా ఒకటి నచ్చితే అదే మోడల్ లో కావాలన్నా కూడా వీళ్ళు తెప్పిస్తారు అనమాట. సో ఎంత టైం పడుతుంది దానికి? మనకి 10 to 15 days లో వచ్చేస్తుంది. సో ఇదంతా కుర్తాల సెక్షన్. అవును మేడం. ఇందులో 3 పీస్ సెట్ వస్తాయి. 3 పీస్ సెట్. ఒక చున్నీని కొనుక్కొని టై అండ్ డై చేయించేసరికి 500-600 రూపీస్ అవుతుంది హైదరాబాద్ లో అయితే. సో మొత్తం 1300 కే మనకు కంప్లీట్ సెట్ వస్తుంది. అండ్ ఇది కూడా అదేనా? టాప్ చూసిరా ఎంత ట్రెండీ చున్నీ ఇచ్చారు. ప్లేన్ వచ్చినందుకు చున్నీని హైలైట్ చేశారు. బాటమ్ కూడా మనకి డిఫరెంట్. సో ఇది కూడా 1300. అది కూడా 1300. సో ఈ 3 పీస్ సెట్ లో ఏ ప్రైస్ నుంచి స్టార్టింగ్ ఉందన్నా? మనకి డైలీ వేర్ కి కావాలనుకుంటే మనకి 500 నుంచి కూడా ఉన్నాయి మేడం 3 పీస్ లో. చూపించండి 500వి. మనం కాలేజ్ కైనా రెగ్యులర్ యూజెస్ కి 500 రూపీస్ కే సెట్. టాప్, బాటమ్, చున్నీ. ఇంకెందులో ఏం వెరైటీస్ ఉన్నాయి? కొంచెం చికెన్ కర్రీ లాగా కనిపించే లుక్ కూడా నైస్. ఇది 500 ఏనా అన్న? మేడం చాలా బాగుంది. మనకి ఇప్పుడు లేటెస్ట్ నేను ఈ 3 పీస్ సెట్ కంపల్సరీ కొనుక్కుంటా. ఇప్పుడు మనకి లేటెస్ట్ కలెక్షన్ నైరా కట్ ఉంది కదా, అది కూడా వస్తుంది మేడం 600 లోపే. ఆలియా కట్టు, నైరా కట్టు, ఇదంతా 600. అవును మేడం. 3 పీస్ సెట్. చాలా బాగుంది. ఏ సైజెస్ నుంచి అవైలబుల్ ఉంటాయన్నా? మనకి స్మాల్ సైజ్ నుంచి XXL, XXL వరకు ఉంటాయి మేడం. ఓ, ఇప్పుడు XXL, XXL ఉన్న వాళ్ళకి చాలా కష్టం బట్టలు దొరకడము. సో ఇప్పుడు ఇక్కడ మన అజ్మీరాలో, సూరత్ లో అయినా సరే, ఇక్కడైనా సరే చిన్నపిల్లల నుంచి అన్ని రకాల వాళ్ళకు, అన్ని సైజుల వాళ్ళకు కూడా అవైలబుల్ అన్నమాట. సో 600 కే నైరా కట్ చుడిదార్ వస్తుంది మనకు కంప్లీట్ సెట్. ఇంక ఇట్లా వెరైటీస్ ఏమున్నాయి? ఇది ఎంత బాగుందన్న. ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ మేడం మనకి. ఇట్లా వస్తుందా? ఈ మోడల్ కింద స్కర్ట్ వచ్చి ఇట్లా వస్తుంది. నైస్. ఇదన్నా అది కూడా అదే కలర్. దీంట్లోనే మనకి దీంట్లో కూడా మనకి పార్టీ వేర్ షరారా మోడల్స్ కూడా వస్తాయి. చికెన్ కర్రీలు కూడా ఉన్నాయి. సో ఇగో టాప్, స్కర్ట్, కింద ఈ బొమ్మ మోడల్ లాగా చున్నీ. నైస్. ఇది చికెన్ కర్రీ చూసేనా? చికెన్ కర్రీ 3 పీస్ సెట్. అవును మేడం. ఇదెంత అన్న? ఇది మనకి 1700 వస్తుంది మేడం. 1700 వస్తుంది కంప్లీట్ సెట్. అవును. సో కాలేజ్ పిల్లలు, ఆఫీస్ పోయేటోళ్ళు హ్యాపీగా వచ్చి షాపింగ్ చేయండి. చున్నీ చూడరు ఎంత సాఫ్ట్ గా ఉందో. అండ్ ఇది చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, ఎందుకంటే 3 పీస్ సెట్ కాబట్టి. మీరు సింగిల్ టాప్ తీసుకుంటే 600 కాడ మంచి టాప్ కూడా ఉంది. సో ఇవన్నీ 3 పీస్ సెట్. పైన అన్ని అవి కూడా 3 పీస్ సెట్ మేడం. మొత్తం ఈ సెక్షన్ అంతా 3 పీస్ సెట్. ఇవన్నీ ఇవి నైట్ వేర్ ఉన్నాయి మనకి. దుపట్టా సెక్షన్ సెపరేట్ ఉంది. ఇవి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. నైట్ వేర్ చూపించండి. నైట్ వేర్ కూడా మనకి క్వాలిటీతో దొరుకుతుంది. ఇట్లా చూపించండి పైన కింద. ఇగో నైట్ వేర్ ఇవైతే మనకి 500 నుంచి స్టార్ట్ మేడం. 500 నుంచి. ఫుల్ నైటీస్ కావాలంటే ఫుల్ నైటీస్ కూడా ఉన్నాయి. ఇవి మామూలుగా ప్యాంట్ షర్ట్ లాగా, సూట్ లాగా. మనకి నైటీస్ అంటే నైటీస్ 200 నుంచి కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఇవి బ్లౌజ్ పీసులు. చిన్న చిన్న షాపులలో వచ్చి షాపింగ్ చేసుకునేటోళ్ళు బల్క్ గా ఇక్కడ నుంచి తీసుకపోయి వేరే దగ్గర షాపింగ్ చేసుకునేటోళ్ళు ఇట్లాంటి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ మనకు పెట్టుబోతలప్పుడు వాయినాలు ఇచ్చుకునేందుకు కూడా బల్క్ గా కావాలి, అందరికి సేమ్ తీయాలన్నప్పుడు ఇటువంటి బ్లౌజులు చాలా ప్లస్ అయితే. సో కంప్లీట్ ఇది బ్లౌజ్. ఇది ఒక బ్యాగ్ ఎంత అన్నా? ఇది మనకి ఒక బ్యాగ్ వచ్చేసి 3000 పడుతుంది. 10 పీస్ ఉంటుంది. 300 రూపీస్ ఈచ్. సో ఇందులో అదొక మోడల్.
అండ్ ఇదొక మోడల్, separate. ఇదేమో కొంచెం తక్కువ ఉంటది కదా అవును మేడం, అది 80 రూపీస్ ఉంది. 80 రూపీస్. ఈ సెట్ అంతా 80యా? లేదు, ఒక పీస్. ఒక పీస్ 80. ఇదంతా ఎంత అవుతుంది? మనకి 2000 లోపు వస్తుంది. 2000 లోపు. ఎన్ని ఉంటాయి? 20 పీసెస్ ఉంటుంది. 20 పీసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా బ్లౌజుల సెక్షన్, బ్లౌజ్ పీసులు. ఈ బ్యాగ్లలో ఏమున్నాయన్నా? నైట్ సూట్స్ మేడం. నైట్ సూట్స్ ఏనా ఇవి? సింగిల్ ఇవి మనకి ఫీడింగ్ టాప్స్ అడుగుతారు కదా మేడం, అవి కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఫీడింగ్ కుర్తాస్, న్యూ మామ్స్ కి ఫీడింగ్ చేసేటోళ్ళకి వాళ్ళ కోసం స్పెషల్ గా ఇవి కూడా అన్ని రకాల సైజుల్లో అవైలబుల్ అన్నమాట. ఫీడింగ్ కుర్తాస్ కూడా ఉన్నాయి. నైస్ అన్న. సో మీరు ఇన్ని రోజుల నుంచి షాప్ రన్ చేస్తున్నారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? కొత్తగా పెట్టుకుందామని అనుకునేటోళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఆర్ ఏం చెప్తారు? మాకైతే చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం మేడం. ప్రోడక్ట్ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 8 months అయ్యింది మేము ఈ స్టోర్ పెట్టేసి ఓపెన్ చేసి. మనకు వచ్చిన కస్టమర్స్ దగ్గర అయితే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా లేదు ఇప్పటి వరకు. క్వాలిటీ పరంగా అన్ని బాగుంది. సో మనకి ఎవరైనా ఈ ఫీల్డ్ లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళకి, ఎందుకంటే బేసిక్ ఐడియా ఉండదు ఈ బిజినెస్ లో, సో అలాంటి వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకుంటే మనకి ఇట్లా కంపెనీ సపోర్ట్ అంతా వస్తుంది. సో ఇట్లా నేను ఫ్రాంచైజీ తీసుకోవడానికి న్యూ ఎంట్రీ ఎవరైనా చేయాలనుకుంటున్నా అంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను మేడం. ఓకే. సో అన్న చెప్పింది నిజం. ఎందుకంటే మనం సొంతంగా ఒక షాప్ అన్నా ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు ఏమైతుందంటే దాన్ని మనం సెట్ అయ్యి అలవాటు చేసుకునే లోపు లాస్ వచ్చేసి నడపలేక ఇబ్బంది పడి వదిలేస్తాం. తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకోలేక, ఈ ఉన్న స్టాక్ ఏం చేయాలో తెలియక, ఏమన్నా మేనేజ్మెంట్ ఎంప్లాయీలను కావాలి అంటే వాళ్ళని మనము ఆన్ టైం కి పెట్టుకోలేక, ఇట్లా రకరకాల తలకాయ నొప్పులు ఉంటాయి. సో వీళ్ళు ఏం చేసేసినారంటే ఆ పనినంతా వాళ్ళే తీసుకొని ఇంక్లూడింగ్ మార్కెటింగ్ తో సహా వాళ్ళు డిజిటల్ గా స్టాక్ పరంగా వాళ్ళు చూసేసుకుంటున్నారు. వీళ్ళు లోకల్ గా షాప్ ని రన్ చేసుకుని లోకల్ గా పబ్లిసిటీ చేసుకుంటే చాలు ఇంకా. సో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఒకవేళ ఏది ఎక్కువ సేల్ అయితే దాన్ని రిపీట్ చేయమని కూడా అడుగుతారా? ఓ నైస్. మన కంపెనీ వాళ్ళ నుంచి అది కూడా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. మనకి ఏది ఎక్కువ పోతున్నాయి లేదా ఏ ఐటమ్స్ పోవట్లేదు అది కూడా మనం తెలుసుకోవచ్చు కంపెనీ ద్వారా. సో కంపెనీ ద్వారా వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్ గా ఏదన్నా షాపులు, ఇంట్లో ఉండే ఆడోళ్ళకి చాలా మందికి బట్టల షాపులు పెట్టాలి, సొంతంగా నిలబడాలని, ఇండిపెండెంట్ గా ఉండాలని ఉమెన్ కి చాలా ఇష్టం కదా. సో వాళ్ళందరూ ఇట్లాంటి హస్బెండ్లు, అన్నలు, నాన్నలు పెట్టిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవి డైలీ డ్రెస్ మెటీరియల్స్ అన్న? అవును మేడం. ఓకే. ఎంత ఇది? ఇది మనకి 800 ఉంటుంది మేడం. సో 800 కి కంప్లీట్ చున్నీ, బాటమ్, టాప్ వస్తుంది. దీన్ని మనం స్టిచ్ చేయించుకోవాలా? ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని అంతేనా? అన్ని అంతే మేడం. ఇవన్నీ మోడల్స్ డిఫరెంట్ వస్తుంది. ఇది తక్కువ ఉంటదేమో. అవును మేడం. ఇది మనకి 600 లో వస్తుంది. కాటన్ డ్రెస్ ఇది 600 లో వస్తుంది. మన డ్రెస్ మెటీరియల్స్ 300 నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం. డ్రెస్ మెటీరియల్ 300 నుంచి స్టార్ట్. ఒకసారి 300 రూపీస్ చూపించండి. వస్తుంది ఈ టైప్ లో వస్తుంది మనకి కాటన్. 300 పీస్, 3 పీస్ 300K. సో ఈ బ్యాగ్ అంతా అదే కలెక్షన్ అంతా ఇవే. ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి కదా. ఒక బిర్యానీ తినాలంటే 500 లేచిపోతున్నాయి, అట్లాంటిది ఒక డ్రెస్ వచ్చేస్తుంది. ఇవన్నీ 300. నైస్. ఇదంతే నైటీలు ఎన్ని కావాలంటే అన్ని. ఇవి చాలా ఇంపార్టెంట్ బిగులు. ఇవి కాటన్ వస్తాయి, ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఆల్ ఫైన్ క్లాత్ లో కూడా ఉన్నాయి మేడం. ఓకే. ఇవైతే మనకి డైలీ యూస్ కి స్టార్టింగ్ ప్రైస్ సారీస్ మేడం 160 రూపీస్ మాత్రమే. 165, 155, 160 రూపాయలకు చీర. ఓకే. చాలా డైలీ వేరు. పైసలు తక్కువ కదా అని మీరు క్వాలిటీ ఎట్లుంటుందని అనుకోకండి. ఎంత సాఫ్ట్ ఉంది, ఇట్లా ఫోల్డ్ అయిపోతే చీర అయిపోయింది, అంత బాగుంది. సో ఇవన్నీ అంతేనా? అవును మేడం. 160 లోపు అనుకోండి. 165. మరి ఇంత అంటే జనరల్ గా మనము ఎంత ఇచ్చినా సరే కొంచెం డిస్కౌంట్ చేయరా, చూడరాదా, ఇట్లాంటి అన్ని అంటారు. మనకు సూరత్ లో అయితే ఫిక్స్డ్ ప్రైస్. సో మరి మనకు నందికట్కూరులో ఉన్న అజ్మీరా ఫ్యాషన్ లో ఫిక్స్డ్ ప్రైజా, బార్గెనింగ్ ఉంటుందా? అంటే మన కంపెనీ ప్రైసే కాబట్టి మేడం మనకి బార్గెనింగ్ ఏం లేదు మేడం. ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. అది కూడా మనకి రీజనబుల్ ఉంటాయి మేడం. ఎందుకంటే మన ఓన్ గా చేసేది ఏమి ఉండదు, అంతా కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఈ ప్రైజెస్ కూడా. సో మనకి అన్ని కంపెనీ ప్రైజెస్ కే వచ్చేస్తాయి. ఓకే. సో 160 రూపీస్ ఇచ్చిన తర్వాత ఇంకా బార్గెనింగ్ ఆడితే బాగోదు కాబట్టి బేరాలు ఆడితే సో ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. అండ్ ఇప్పుడు మనము వాళ్ళకి తెలియకుండా మనం తక్కువ పైసలకు అమ్ముకోవచ్చా? మనమే నష్టపోతాం. మనకే నష్టం మేడం. అంతేనా? సో ఎవ్రీ మంత్ ఎంత బిజినెస్ రన్ అవుతుంది, మీరు ఇంక్రీజ్ అవుతున్నారా లేకపోతే తగ్గుతున్నారా, ఇవన్నీ చెక్ చేస్తారా? చెక్ చేస్తారు మేడం. అవునా? అది మన కంపెనీ నుంచి ప్రొవైడ్ అయిపోతుంది. మనకంతా సాఫ్ట్వేర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం కావాలంటే మన సిస్టమ్ నుంచే మనం చెక్ చేసుకోవచ్చు. అవి అవునా? మనకి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని కూడా చూసుకోవచ్చు. ప్రతిదీ ట్రాన్స్పరెంట్. సో ఇగో చూడురి, డిజైనర్ శారీ లాగా ఉంది. ఎంత అండి ఇది? ఇది 600 మేడం. ఇవన్నీ డైలీ సారీస్. ఈ సెక్షన్ అంతా మన కంప్లీట్ డైలీ వేర్ సారీస్ వస్తుంది. ఓకే. సో ఇందులో 300 వస్తుంది. 300. సో ప్రైస్ పెరిగినా కొద్ది
క్లాత్ క్వాలిటీ ఇది ఎంత అన్న? ఇది ఓన్లీ 500 మేడం, మనకి పైతాని మోడల్ లో వస్తుంది. పైతాని మోడల్లో ఎంత బాగుంది, 500 రూపీస్ కి బార్డరు, ఫ్లోరల్ ప్రింట్. అమ్మ బాబోయ్, ఇది ఇంకొక కలర్. కోటా లాగా అంటారు కదా కదా, జూట్ క్లాత్ లాగా కోటా శారీస్ అంటాము. ఈ బొమ్మల మీద ఉన్నట్టు శారీ ఎంత బాగుంది, బార్డర్ షైనింగ్, లైన్ మధ్యలో ఫ్లోరల్ ప్రింట్స్. అబ్బాబా, ఇదెంత అన్న? ఇది మనకి 600 లో వస్తుంది మేడం. 600 వస్తుంది. సో ఏదన్నా కావాలి అంటే బల్క్ లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి మనకి 300 లోనే వస్తుంది, 300, 400 ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో వస్తుంది. మనకి స్టార్టింగ్ అంటే 165 నుంచి డైలీ వేర్ లో 600 వరకు వస్తుంది, 600, 700. ఇవి ప్లేన్ సారీస్ ఉన్నాయి, ప్లేన్ సారీస్ 560 లో వస్తాయి మేడం. సో అంత ఎక్కువ ఇష్టం లేకుండా ప్లేన్ సారీస్ కావాలనుకునే వాళ్ళకి ఇది 550 రూపీస్ కి. సో దీంట్లో ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. దీంట్లోనే మనకి కొంచెం స్టోన్స్ అడుగుతారు కాబట్టి స్టోన్స్ కూడా లిటిల్ బిట్ కొంచెం ఏమైనా షైనింగ్ కావాలి, కొంచెం గ్రాండ్ గా ఉండాలి అంటే దీంట్లోనే మనకి సిఫాన్ క్లాత్ లో కూడా వస్తాయి. ఇది షిఫానా? సిఫాన్ క్లాత్ ఎంత అన్నది? ఇది 300 మేడం. 300. ఇది కూడా సఫాన్ క్లాత్ అంటారు, ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంది. అవును. ఎంత అన్నది? ఇది 200 మేడం, 250. సో ఏ మోడల్లో తీసుకునేటోళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే జిల్లాలలో ఉండేటోళ్ళు, ఊళ్ళల్లో ఉండేటోళ్ళు, అంటే డిస్ట్రిక్ట్ విలేజెస్ లో ఉండేటోళ్లకు మీరు 12 lakhs లోపే ఓన్లీ శారీ బిజినెస్, బ్లౌజులు ఇంక్లూడ్ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మా ఏరియాలో అవి రన్ అవ్వవు, గంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అనుకునేటోళ్ళకి కూడా మీ ప్రాబ్లమ్ ని వాళ్ళ ప్రాబ్లం అనుకొని మిమ్మల్ని ఎట్లన్నా ముందుకు నడిపేయాలని వాళ్ళే కేటగిరీ చేసుకున్నారు. సో ఇక్కడ చూసినా 300 రూపీస్ కి శారీస్ అంటే ఊర్లలో అల్కా కొంటారు, 120 రూపాయలకు 300 కి ఇంత మంచి చీరలు అంటే మీరు ఏ మోడల్ తీసుకొని హ్యాపీగా శారీస్ కూడా రన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అంతేనా ప్రైస్ అన్న? అంతే మేడం, 200, 270, 290 నుంచి కూడా ఉంటాయి. అన్ని సాఫ్ట్ క్లాత్ ఉంటాయి. ఎంత సాఫ్ట్ ఉంది క్లాత్. అండ్ పైసలు తక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పేసి క్లాత్ లేకపోతే ఎప్పటియో పాత మోడల్స్ ఇవన్నీ ఏం లేవు. చూసిరా ఈ చెక్స్ ఇవన్నీ ఎంత ట్రెండీ మోడల్స్. ఎంతసేపు అన్నా ఈవినింగ్ దాకా హ్యాపీగా ఉండొచ్చు చీరలు కట్టుకుంటే, అంత సాఫ్ట్ ఉంది. సో ఇదంతా కంప్లీట్ శారీల సెక్షన్. ఓకే, ఇవన్నీ నైటీలు. ఇంకా నైటీస్ మేడం. సో వీళ్ళకు శారీస్, శారీ పెట్టికోట్స్, నైటీస్, దాని తర్వాత కింద ఇంకేమున్నాయన్న? ఇవి ప్లాజోస్ మేడం, మనకి ఇట్లా బొమ్మ మీద ఉన్నట్టు ఓన్లీ సింగిల్ ప్లాజో. సింగిల్ ప్లాజో. సో ఇప్పుడు కుర్తాస్ తీసుకున్నప్పుడు ఒకసారి లెగ్గిన్ మీద వేసుకోవచ్చు, ఒకసారి జీన్స్ మీద వేసుకోవచ్చు, ఒకసారి ఇట్లా ప్లాజో మీద వేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఒక టాప్ ఇంకొక దానికి వేసుకొని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి సింగిల్ కలర్ తీసుకుంటే ఎంత అండి ఇది? ఇది 160 మేడం. 160 రూపాయలేనా? అమ్మ నాయనా. మనకి ఇట్లా సపరేట్ గా ప్లాజోస్ దొరుకుతాయి, పట్యాలా దొరుకుతాయి, ధోతి పాయింట్స్ కూడా దొరుకుతాయి మేడం. చికెన్ ఇప్పుడు ట్రెండ్ గా చికెన్ కర్రీలో కూడా ప్లాజో వచ్చింది మేడం. ఇక చూసారు అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు, ఎంత సాఫ్ట్ ఉంది క్లాత్. సో చికెన్ కర్రీ చూపించండి ఒకటి. ఆహా, ఇది కొంచెం ఎక్కువ ఉంటదేమో కదన్నా? ఇది మనకి 250 ఉంటుంది. 250 రూపీస్, 100 రూపీస్ అటు ఇటు కదా. సో ఇది చికెన్ కర్రీ ప్లాజో. ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్, అన్ని సైజులు అవైలబుల్. కలర్స్ ఉంటాయి మనకి. ఓకే, పిల్లలు చూడరు ఈ వీడియో చూసి ఇంట్లోతో కొనిపించుకోరు. సో ఇవి ఇంకొక టైప్ ఆఫ్ శారీస్. ఇవైతే మనకి లెనిన్ శారీస్ మేడం. లెనిన్ మన కాటన్ వద్దు అనుకునే వాళ్ళకి లెనిన్ క్లాత్ లో వస్తుంది మనకి ఆప్షన్. ఈ పక్క ఏంటి అన్న ప్లేన్? ఇవి మనకి లైనింగ్ క్లాత్స్. ఇవి కూడా ఉన్నాయా? మనకు ఫాల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. లైనింగ్ క్లాత్లు ఫాల్స్ అయ్యి ఫాల్స్ ఇక్కడ బ్యాగ్ చూపి అన్న అట్లనే. అమ్మ బాబా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫాల్, లైనింగ్లు అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఆడోళ్ళకి సంబంధించిన అయితే అన్ని ఉన్నాయి. మొగోళ్ళది ఇప్పుడు సీ కింద కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి అవి కూడా తెచ్చేస్తారు. సో చున్నీస్ కూడా ఉన్నాయి, ఇండివిజువల్ గా ఉన్నాయి. ఏమంటారు 3 పీస్ సెట్ ఉన్నాయి, 2 పీస్ సెట్ ఉంది, అన్ని బాగున్నాయి. సో మీకు ఇది మొత్తం ఎంత అయిందన్న? మేము బి మోడల్ తీసుకున్నప్పుడు మాకు 25 lakhs అయింది మేడం. 25 lakhs అయింది. ఎన్ని మంత్స్ అవుతుంది? 8 months అవుతుంది మేడం. 8 months అవుతుందా? సో పాత స్టాక్ ఇచ్చేసి కొత్త స్టాక్ తెచ్చుకున్నాడు, ఇవన్నీ అయినాయా? అయినాయి మేడం, అవన్నీ అన్ని ఎక్స్పీరియన్స్. చెప్పకూడదు కానీ ప్రాఫిట్ లో చూస్తున్నారా, ఏం చూస్తున్నారు? అన్ని చూస్తాము. ప్రాఫిట్ కూడా ఉంటుంది, మనకు బెనిఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. బిజినెస్ అంటేనే అంత, అంటే అన్ సీజన్ అప్పుడు అట్లనే ఉంటుంది. సీజన్ అప్పుడు ఇప్పుడు మనం బేస్ చేసుకొని బిజినెస్. మన పండగలను నచ్చినప్పుడు బాగుంది మేడం, బాగుంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. చూడాలి, ఒక 2 months ఉంటే కూడా మనకి దసరా కూడా వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ బాగుంటుంది. సో ఈ ఫ్లోరింగ్, ఈ లైట్స్ ఇవన్నీ అలా చెక్ చేసినా? ఇవన్నీ మనకి మోడల్ ఇస్తారు మేడం. మనం ఇవి కావాలంటే మన కంపెనీకే ఇచ్చేసి వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. లేదు మాకు ఓన్ గా మేము చేసుకోగలం అనుకుంటే మనమైనా చేపించుకోవచ్చు. ఇవి ఆ పైసలకి మైనస్ చేస్తారు మేడం. ఓకే, సో మనం ఏదైతే 25 lakhs అన్నగట్టిండో దాంట్లోంచి ఇంటీరియర్ వాళ్ళే చేపిస్తే ఓకే. లేదు నేను నాకు నచ్చిన ఇంటీరియర్ చేయించుకుంటే మీరు పెట్టిన SFT లోనే అంటే ఇంటీరియర్ కాస్ట్ వాళ్ళు అయితే ఎంతైతే కోట్ చేస్తారో దాన్ని మైనస్ చేస్తారు. నైస్. సో మీ ఇంట్లో అందరూ ఇదే బిజినెస్ చూసుకుంటారు ఇప్పుడు?
మాకు చెప్పాలంటే 2 బిజినెస్ ఉన్నాయి మేడం. మా ఫాదర్ మా అంకుల్స్ ఉంటారు, అది వేరే బిజినెస్ చేసుకుంటారు. మేము ఇక్కడ మా మదర్ మా అత్త వాళ్ళు ఇక్కడ చూసుకుంటాం. చెప్పలేను నేను, ఇంట్లో ఉన్న లేడీస్ అంతా కలిసి ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నారు ఇట్లాంటి అన్నలు సపోర్ట్ చేసుడుతోని. ఓకే, సో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకి చాలా బాగుంది మేడం, ఎందుకంటే ఇంట్లో ఊరికే కూర్చొని వాళ్ళకి కూడా బాగుండదు. ఇట్లా చేసుకుంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, వాళ్ళకి ఏదో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో వాళ్ళ ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ చూసుకుంటున్నారా? చూసుకుంటారు మేడం. అవునా, బిజీగా వచ్చి వాళ్ళని కూడా ఇండిపెండెంట్ గా హ్యాపీగా ఉంచిర్రు అనమాట. సో ఇది నందికొట్కూరులో ఉన్న గణేష్ అన్న అజ్మేరా ఫ్యాషన్ స్టోర్ అనమాట. షాప్ ట్రెండ్స్, అజ్మేరా ట్రెండ్స్ షోరూమ్ అన్నారు. షోరూమే అనాలి, ఎందుకంటే ఇప్పుడు మీది కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి షోరూమే. సో డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చి డిఫరెంట్ షాపుల్లో పెట్టి మళ్ళీ ఇట్లా మీడియేషన్ ఇవన్నీ కట్ చేసి డైరెక్ట్ సూరత్ ప్రైస్ కే ఇక్కడికి వచ్చి ఇదే మంచి క్వాలిటీ బట్టలు ఎక్కడైతే మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో చూస్తామో అదే క్వాలిటీ బట్టల్ని వీళ్ళు రీజనబుల్ ప్రైస్ కి అందిస్తున్నారు అనమాట. సో నందికొట్కూరు సైడ్ చుట్టుపక్కల ఇటువంటి షాప్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అది అన్ననే క్రెడిట్ కొట్టేసిండు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల కొంచెం దూరంలో షాప్ పెడతాంటే వీళ్ళు బ్రాంచ్ ఇస్తారా? మేడం అది పాలసీకి అగ్నెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్స్క్లూజివ్ జోన్ లాగా ఇస్తారనమాట. సో అరౌండ్ మనకి మోడల్ టు మోడల్ అది డిఫరెంట్ ఉంటుంది. మనకు బి మోడల్ అంటే మనకు అరౌండ్ 5 కిలోమీటర్స్ వరకు వేరే స్టోర్స్ పెట్టనియరు. ఓకే, సో అండ్ ఇట్లా టౌన్లలోకి వచ్చేసరికి ఇంకా వాళ్ళకి వేరే క్రైటీరియాస్ ఉంటాయి, ఇక్కడ దగ్గర ఉంది కదా ఇయ్యొద్దు కదా అని. సో మీరు ఏ మోడలా, బి మోడలా, సి మోడలా, మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలి అంటే కింద నేను నంబర్స్ ఇస్తా, వెళ్ళి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ నందికొట్కూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నంద్యాలలో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్, ముంబై ఇవన్నీ పోకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయండి. ఎందుకంటే బయట మనం ఏమైతే చూస్తున్నామో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు కొత్త కలెక్షన్, ఆ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది. 100 రూపాయలకు 125 రూపాయలకు అది కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మీరు వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఒక మాట చెప్పాలి అజ్మేరా ఫ్యాషన్స్ గురించి అంటే ఏం చెప్తావు అన్న? మనం కంపెనీని ఖచ్చితంగా నమ్మొచ్చు మేడం, మనకి సపోర్ట్ బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడప్పుడు మనకి బ్యాక్ ఉండి మన బిజినెస్ ని నడిపిస్తారు. సో మనం ఎవరన్నా ఈ బిజినెస్ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారంటే వాళ్ళని తప్పనిసరిగా ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తారా? అయితే చేస్తాం మేడం, పెట్టుకోండి అని చెప్తారా? మాకు ఇంకా చాలా మంది అడిగారు మేడం, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం చాలా మంది. అవునా, డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో మరి నేను షాపింగ్ చేయకపోతే ఎట్లా? నేను కూడా షాపింగ్ చేస్తా. అన్ని కరెక్ట్ గానీ సూరత్ వాళ్ళు హిందీలో మాట్లాడతారు, మాకు తెలుగు రాదాయే, మేము అంతగానో తెలియదాయే, మాకు ఈ ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు ఇవన్నీ మాకు తెలియదాయే అని అనుకుంటున్నారా? మీకు అసలు టెన్షన్లు అసలు డౌట్లు ఏమొద్దు. సూరత్ లో కూడా తెలుగు మాట్లాడేటోళ్ళు ఉంటారు. అప్పుడు మనం పోయినప్పుడు ఒక అమ్మని చూపించినాం కదా, ఏం పేరన్నా? అర్ణమ్మ. సో అసలు అర్ణమ్మ లాంటి అమ్మలు చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ వాళ్ళకు ఇంకొకళ్ళను అటాచ్ చేస్తారనమాట. అక్కడ ఎవరైతే మనకు ఇదంతా హెల్ప్ చేస్తారో వాళ్ళు మన లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతోనే మనకు అటాచ్ చేస్తారు. కాబట్టి అసలు ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇదన్నమాట, thumbnail లో చూసిరు కదా, ఫ్రాంచైజీ బట్టల షాప్ కావాలనుకునేటోళ్ళ కోసం అని ఈ వీడియో అదే అన్నమాట. సో అజ్మేరా నుంచి మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దానికి కావాల్సిన డీటెయిల్స్ ఎట్లా తెలుసుకోవాలి అంటే ఎంటైర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చి చూస్తే కింద నంబర్స్ ఇస్తే వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ గణేష్ అన్నది నందికొట్కూరులో ఉంది కాబట్టి నంద్యాల ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కింద వీడియోలో నంబర్ ఇస్తే ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. సో అజ్మేరా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డ్రీమ్స్ ని, బట్టల బిజినెస్ రన్ చేయాలని, వాళ్ళ డ్రీమ్ ని నిజం చేయాలనుకుంటున్నారు. అందుకోసమే వాళ్ళే ఫ్రాంచైజీ రూపంలో ఇట్లా సెటప్ చేసి ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళే వచ్చి గ్రౌండ్ వర్క్ చేస్తారు, ఎక్కడ పెడితే రన్ అవుతుంది, ఎంత సేఫ్టీ కావాలి, ఇంటీరియర్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మ్యూచువల్ గా జరుగుతాయి. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మీరు సజెస్ట్ చేయొచ్చు. ఇద్దరు కలుసుకొని ఒక మాట అనుకొని బిజినెస్ ని రన్ చేయొచ్చు అనమాట. అన్నిటికన్నా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే డెడ్ స్టాక్ ని వాళ్ళే తీసుకొని దాని రీప్లేస్మెంట్ లో కొత్త స్టాక్ ఇస్తారు. ఇది బిజినెస్ కి ఎంత ప్లస్ అవుతుందో బిజినెస్ చేసేటోళ్ళకి తెలుస్తుంది. సో ఊర్లలో ఉండేటోళ్ళు, జిల్లాలలో ఉండేటోళ్ళు, చిన్న చిన్న అక్కలు మీరందరూ రండి. ఏ మోడల్లో మీరు చిన్నగా శారీలు బ్లౌజులతో స్టార్ట్ చేసి అన్నలాగా సి మోడల్ లాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో సూరత్ లో మనకి ఎట్లయితే శారీ పెట్టుకోవచ్చు, బ్లౌజ్ పీసులు, నైట్ వేరు, దాని తర్వాత ఫీడింగ్ కుర్తాసు, ఫీడింగ్ నైటీసు, శారీసు, పార్టీ వేరు, ట్రెడిషనల్ వేరు, బ్రైడల్ వేరు, లెహంగాసు, అబ్బా లేనిది లేదు. సో అక్కడ ఏమేమైతే దొరుకుతాయో అవన్నీ కూడా మీ చుట్టుపక్కల ఏది రన్ అవుతుంది, మీ షాప్కి ఏది రన్ అవుతుందో వాళ్ళే గ్రౌండ్ వర్క్ చేసుకొని అసొంటి స్టాక్ ని ఇక్కడికి తీసుకొచ్చి సేల్ చేపిస్తారనమాట. సో వాళ్ళు ఇంకొక ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంది ఆఫ్టర్ డెడ్ స్టాక్ తర్వాత అంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే చూసుకుంటారు. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ని ఎట్లా రన్ చేయాలో నేర్పుతారు, ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఓవరాల్ గా ఒక మెంటర్, ఒక పెద్దన్న, ఒక ఫాదర్ లాగా మీకు షాప్ పెట్టించి ఆ షాప్ రన్ అయ్యేటట్టు చూసుకుంటారు అనమాట. సో మీకు ఎవరికన్నా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో చూసి ఫ్రాంచైజీ పెట్టుకుంటే ప్లీజ్ కింద మళ్ళీ వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్ లోనన్నా యూట్యూబ్ లోనన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.